రాజకీయ పార్టీల మధ్య విభేదాలు తీసుకొచ్చేలా కమిషనర్ వ్యవహరిస్తున్నారని గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మేయర్ ప్రోటోకాల్ను కమిషనర్ పాటించడం లేదని ధ్వజమెత్తారు. దాదాపు 9,24 లక్షల రూపాయలు పక్కదారి పట్టాయని మేయర్ ఆరోపించారు. కౌన్సిల్కు సమాచారం ఇవ్వకుండా నిధులు పక్కదారి పట్టించారని, ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వకుండా నిధులు డ్రా చేశారని ధ్వజమెత్తారు. పప్పు బెల్లాల్లాగా 9,24 లక్షల రూపాయలు పంచేశారు. అంటే పంచేస్తామనేటువంటి పేరుతో దోచేశాడు కమిషనర్. ఇది వాస్తవం, ఇది అక్షర సత్యం. ఈరోజు నేను మాట్లాడుతూ ఉన్నా. నిన్నటిదాకా నేను మాట్లాడలా. బుడమేరు వాగులో జరిగిన అవినీతి గురించి నేను మాట్లాడలా. నేను కౌన్సిల్ సమావేశం పెట్టాలి, ఇది కౌన్సిల్ సమావేశంలోనే తెలుసుకోవాలి, కౌన్సిల్ సమావేశంలో దీనికి సమగ్రమైనటువంటి సమాధానం కమిషనర్ గారి దగ్గర నుంచి రావాలి అని చెప్పేసి నేను కౌన్సిల్ సమావేశం పెట్టండి అని చెప్పేసి నేను మొత్తుకొని లెటర్లు రాసి వాళ్ళ రిక్వెస్ట్ చేశా. కానీ పెట్టలా. ఆఖరికి నేను ఈరోజు నువ్వు పెట్టకపోవడం గల ఆంతర్యం ఏమిటో ఈ నగర ప్రజలకు తెలియాలి కాబట్టి, నువ్వు చేసినటువంటి అవినీతి ఈ నగర ప్రజలకి తెలియాలి కాబట్టి, నువ్వు చేసినటువంటి భాగవతం ఈ యొక్క నగరానికి తెలియాలి కాబట్టి, నువ్వు దోచుకున్నటువంటి సొమ్ము ఈ నగరానికి తెలియాలి కాబట్టి మేము ఈరోజు కౌన్సిల్ సమావేశంలో చర్చిద్దాం అనుకుంటే మీరు నిన్న 16వ తారీఖు మధ్యాహ్నం 1 గంటకో 12 గంటలకు పత్రికా సమావేశం ఏర్పాటు చేసి ఏం చెప్పారు సార్? స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఉన్నాయి, మేము ఎన్నికల కోడ్ వచ్చింది మేము పెట్టలేమన్నారు. ఓకే, ఎన్నికలకు మేము గౌరవిస్తాం.